బాబీ గారి గురించి అంటే ముత్యాలు ఎలా ఏటమూలుగా జారితే ఎంత అందంగా ఉంటాయి కనపడడానికి, అలా ఎంతో అందంగా ప్రతి నటుడి దగ్గర నుంచి కూడా హావభావాలను రాబట్టుకోగలిగాడు మా దర్శకుడు బాబీ. అలాగే బాబీ ఎలాంటి ఒక ప్రియుడిని ప్రేమించినట్టు నన్ను ప్రేమించేసి ఏది వదలకుండా ఎంతో సున్నితంగా ఎంతో నాలో అయిన నట విశ్వరూపాన్ని ఆవిష్కరింపజేసిన బాబీకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఒక నమ్మకం, ఏదైనా ఒక నమ్మకం ఉంటాను. అంటే ఆయన చూడడానికి ఎంత స్టైలిష్గా ఉంటాడు ఆయన, అలాగే ఫస్ట్ హాఫ్లో కూడా నన్ను అంత స్టైలిష్గా చూపించాడు ఆయన బ్రహ్మాండంగా. ఇక ప్రతి చాలా ఎన్నో విషయాలు డిస్కస్ చేసి సినిమాలో మేము అనుకున్నవి తీసినవి కూడా కొన్ని ఉన్నాయి ఇంకా. కానీ సినిమా నిడువుని బట్టి ఎంత ఉండాలి సినిమా అంతే. ఒక చిన్న పాయింట్ నాకు ఇప్పుడు అంటుంటాను, సినిమాని ప్రేమించకూడదు మనం, సినిమా తీయాలి అంతే. ప్రేమించామంటే ఇక మన కంట్రోల్లో ఉండదు సినిమా అన్నది, వెళ్ళిపోతుంది. 3 గంటలు కూడా దాటుతుంది సినిమా. అలా కాదు, చెప్పేదైతే చిన్న పాయింట్ మంచి సన్నివేశాలతో క్లుప్తంగా చేయగలిగితే ఇవ్వగలిగితే అది డెఫినెట్గా సక్సెస్ అవుతుంది ఆ సినిమా అన్నది. అలాగే బ్రహ్మాండంగా వాళ్ళ టీము అందరు కూడా బ్రహ్మాండంగా వర్క్ చేసి ఇవాళ డైరెక్షన్ డిపార్ట్మెంటు క్రాంతి అయితేనేమి, లేకపోతే సోమరాజు గారు అయితేనేమి, రాధాకృష్ణ గారు అందరూ, అలాగే ఆయన రైటర్స్ మిగతా మన మోహన్ కృష్ణ గారు, చక్రి గారు, వినీత్ గారు అయితేనేమి అందరూ ఎంతో బ్రహ్మాండంగా దాన్ని అందరూ కష్టపడి ఈ కథను ట్రీట్ చేయడం జరిగింది.